హలో చిన్నారి మిత్రులు, మీ అందరికీ స్వాగతం. కిడ్స్ కార్టూన్ తెలుగు కథలలోకి. అయోధ్య అనే అందమైన నగరంలో రాజు దశరథుడు తన కుటుంబంతో ఆనందంగా జీవించేవాడు. ఆ నగరం శాంతి సుఖాలతో వెలిగిపోతూ ఉండేది. రాజు దశరథుడికి 4 కుమారులు. వారిలో పెద్దవాడు రాముడు. చిన్న వయస్సులోనే రాముడు అందరి మనసులను గెలుచుకున్నాడు. రాముడు చాలా శాంతంగా మృదువుగా మాట్లాడేవాడు. ఎవరినీ బాధపెట్టేవాడు కాదు. అతని ముఖంలో ఎప్పుడూ ఓ మృదువైన చిరునవ్వు ఉండేది. తల్లిదండ్రులు చెప్పిన మాటలను శ్రద్ధగా విని వారికి ఎప్పుడూ విధేయుడిగా ఉండేవాడు. గురువులను గౌరవించడం, పెద్దల మాట వినడం ఇవే రాముడి అలవాట్లు. రాముడు తన తమ్ముళ్లను ఎంతో ప్రేమించేవాడు. ఆటలలో కూడా ఎప్పుడూ నిజాయితీగా ఆడేవాడు. ఓడినా కోపం తెచ్చుకునేవాడు కాదు. గెలిచినా గర్వపడేవాడు కాదు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. అడవిలో తాను చేసే యజ్ఞాలను రాక్షసులు అడ్డుకుంటున్నారని రాజు దశరథుడికి వివరించాడు. యజ్ఞాన్ని కాపాడడానికి రాముడిని తనతో పంపమని కోరాడు. రాముడు ఇంకా చిన్నవాడే అయినా భయాన్ని చూపలేదు. తండ్రి అనుమతితో తమ్ముడు లక్ష్మణుడితో కలిసి మహర్షితో అడవికి వెళ్ళాడు. అడవిలో ఉన్న ప్రమాదాలను రాముడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. యజ్ఞం జరుగుతున్న సమయంలో రాక్షసులు వచ్చినప్పుడు రాముడు తన బాణాలతో వారిని ఓడించాడు. విశ్వామిత్ర మహర్షి యజ్ఞాన్ని శాంతిగా పూర్తి చేశాడు. అందరూ రాముడి ధైర్యాన్ని, తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుంచి రాముడు కేవలం రాజకుమారుడు మాత్రమే కాదు, మంచి మనసున్న ఒక నిజమైన వీరుడిగా అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మంచి స్వభావం, ధైర్యం ఉంటే చిన్న వయస్సులోనే గొప్ప పనులు చేయవచ్చు.